రైట్ బ్రేకింగ్ చూస్తున్నాము. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని. ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 12 ఏమైనా రీపోలింగ్ ఉంటే ఆ రోజు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. అలానే రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖు లోపు నామినేషన్ల పరిశీలన ఉపసంహరణకు గడువు ఉంటుంది. 11వ తారీఖు ఎన్నిక ఉంటుంది. సో ఫిబ్రవరి 3 నుంచి 11 వరకు క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు. 12వ తారీఖున రీపోలింగ్ ఇఫ్ ఎనీ, 13న రిజల్ట్ ఉంటుంది. 14వ తారీఖున వార్డ్ మెంబర్లకి ఓత్ ప్రోగ్రామ్ అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. సో 16 తోటి ఈ ప్రక్రియ మొత్తం ముగియబోతోంది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు కాకుండా ఆల్రెడీ రన్ అవుతున్న మున్సిపాలిటీలు వదిలేసి టెన్యూర్ కంప్లీట్ అయిన 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలకి షెడ్యూల్ విడుదల చేశారట. ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. The reservations was declared by CDMA in the last week or so. BC General 463 ward offices, BC Women 391 ward offices, SC General 254 ward offices, SC Women offices 190, ST General 147 ward offices, ST Women 40 offices, Unreserved General 647 ward offices and unreserved women 864 ward offices.